దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది క్రీస్తు శకం దాదాపు 64వ సంవత్సరంలో రాయబడినటువంటి పత్రిక. క్రీస్తు రాయబారి పౌలు విశ్వాస విషయంలో తన కుమారుడు శుభవార్త సేవలో సన్నిహితుడు అయిన తిమోతికి ఈ లేఖ రాసినప్పుడు అప్పటికి క్రీస్తు సంఘాల సంఖ్య అధికంగా పెరిగిపోయింది. సంఘాల్లో సత్ప్రవర్తన, క్రమశిక్షణ, న్యాయకత్వం మొదలైన వాటిని గూర్చి సమస్యలు కలిగాయట. ఈ విషయాలను గూర్చి పౌలు తిమోతికి 2 లేఖలు ప్లస్ తీతుకు 1 లేఖ రాశాడు. అతడు క్రీస్తు రాయబారి, ప్రభు ఇచ్చిన అధికారముతో పరిశుద్ధాత్మ ఆవేశంతో రాశాడు గనుక ఆ ఆదేశాలను ఉపదేశములను అన్ని కాలాలలో సంఘాలకు వర్తిస్తాయి. ఈ లేఖకు మూలవాక్కుగా 3వ అధ్యాయం 15వ వచనం ఉంది. సంఘములో ప్రజలు ఎలాగ ప్రవర్తించాలో నీకు తెలిసేలాగా ఈ సంగతులు రాస్తున్నాను అని రాయడం జరిగింది పౌలు గారు. విశ్వాస విషయంలో నాకు నిజమైన కుమారుడు తిమోతి అని ఆత్మీయ తండ్రి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తూ, దేవుడు తన పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం, ప్రణాళిక కలిగి ఉన్నాడని, ఆ యొక్క ప్రణాళికలో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నశింపక నిత్య జీవం పొందేటట్లుగా సంసిద్ధపరిచారని చెప్తూ, తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కలిగేది ఆయన కృప, కరుణ, శాంతి కలుగుతాయి అని, దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటి గొప్ప భాగ్యం మనకు దక్కింది. అందుకే పౌలు గారు అంటారు, ఆయన తండ్రి గురించి మాట్లాడుతూ, పరమ తండ్రి ఈ లోకపు తండ్రి కంటే అనేక రెట్లు ఉన్నతమైన వాడు. ఆయన యందు ఆశ్రయించి ఆయన సహాయం కోరిన వారి జీవితాల్లో ఆయన కృప, కరుణ, శాంతిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అలా చెప్తూ, నేను మాసిదోనియాకు బయలుదేరినప్పుడు మీకు ఆలోచన చెప్పానే తిమోతి, ఆ ప్రకారంగా ఎఫెసులో కూడా ఉండు. సత్యానికి వేరే సిద్ధాంతాలు నేర్పేవారిని అలాగున చేయకూడదు. నువ్వు వారికి ఆజ్ఞాపించాలి ఖచ్చితంగా. వారు కల్పిత కథలు రూపు పొంది లేవి వంశవృక్షాలు లక్ష్య పెట్టకూడదని వారు భావించారు. ఇలాంటి భేదాభిప్రాయాలు ఎన్నో వారి సంఘంలో పుట్టుకొచ్చాయి. విశ్వాసం వారిలోంచి సన్నగిలిపోయింది. దేవుని ప్రేమ అవసరమే కానీ ఆ దేవుని ప్రేమను తెలియచేసే దేవుని సన్నిధి వద్దు, మేము బయటే ఉంటామన్నట్లుగా ఉంటున్నారు. చాలా మంది ఆత్మ సంబంధంగా పక్కకు తొలగిపోయిన వారుగా, కొంతమంది లొంగిపోయినట్లుగా కనబడుతున్నారు. తాను చెప్పేదేమిటో పెద్ద నిశ్చయతో పలికినటువంటి విశ్వాస విషయంలో వారికి తెలీదు. అయినా వారు ధర్మశాస్త్ర ఉపదేశకులు కావాలి అని కోరుతూ ఉన్నారు. దేవుని వాక్యంలో బాగా ఆరితేరిన వారు కావాలని అనుకుంటుండగా, నువ్వే నాకు కనిపించావు, నువ్వెళ్ళు అని ఆయన్ని పంపించడం జరిగింది. అందుకే అంటున్నాడు, ధర్మశాస్త్ర ఏర్పాటు న్యాయకత్వం, కోపం కానిది కూడా కోపం, అది రేపడం అంటే న్యాయ విరోధులు, తిరుగుబాటుదారులు,
భక్తిహీనులు, పాపాత్ములు, అపనిందకులు, భ్రష్టులు, తండ్రి లేనివారు, తల్లి లేనివారు, ఆ చిన్న పిల్లలను చంపేవాళ్ళు కూడా దుర్మార్గులు అని చెప్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా పరిపక్వతకు ఎదిగిన వారమైతే ఆయన ఏదైతే మన పట్ల కోరుకుంటున్నాడో, ఎటు విధంగా మనం ఈ కార్యాన్ని జరిగించాలని భావిస్తున్నాడో అది సంపూర్తి అయినట్లు అవుతుంది. అందుకనే వారి గురించి చెప్తూ చాలా విషయాలు దేవుడు ప్రస్తావన తెచ్చాడు. మన ప్రభు నా పట్ల చూపిన ప్రేమ, కృప, యేసయ్యలో ఉన్న విశ్వాసం, ప్రేమతో పాటు ఎంతో సమృద్ధిగా ఉందని లేఖనము మాట్లాడుతున్న మాటలను మనం సుస్పష్టంగా గమనించగలిగినప్పుడు దేవుడు ఆ లేఖనాల ద్వారా మనతో మాట్లాడతాడు. పాపులను విముక్తి చేయటానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడని, పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడని ఈ మాట నమ్మదగినది, పూర్తి అంగీకారం యోగ్యమైనది. పాపులందరిలోనూ ప్రాముఖ్య పాపిని నేనే అంటూ పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన అంత గొప్ప సేవ చేస్తూ 3 సువార్త దండయాత్రలకు వెళ్ళి ఆయన కొరకు బ్రతకడం మాత్రమే కాదు, ఆయనలో మనం స్థిరంగా ఉండేటట్లుగా మన హృదయాలను సంసిద్ధపరుచుకోవాలి. పూర్ణమైన ఓర్పు మీరు కలిగి ఉండాలని, దేవుడు అనుగ్రహించే శాశ్వత జీవం కోసం తన మీద నమ్మకంలో ఉంచబోయే వారికి ఇదంతా ఆదర్శంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం మనకు మాదిరి అయితే మాత్రం కాదు, మనం ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అందుకని దేవుడు మనలను ఎన్నుకున్నాడు. తిమోతి, నా కుమారుడా, మునుపు నీ గురించి కొన్ని మాటలు అక్కడ చెప్పాను, వాటిని అనుసరించి ఇది కేవలము నీకిష్టమయ్యున్న దానిని బట్టి నీవు విశ్వాసాన్ని అంటిపెట్టుకుని మంచి అంతరాత్మను కలిగి మంచి పోరాటం కలిగిన వ్యక్తిగా సాధించడానికి సంసిద్ధమయ్యావు. ఆత్మ సంబంధంగా మంచి పోరాటం పోరాడగలిగితేనే ప్రభుకి సంతోషం, దేవునికి మహిమ. అందుకనే ఎవరు మిమ్మల్ని దూషించకుండా జాగ్రత్తగా చూసుకోండి, దూషణ పాలు కాకూడదు. ఇతరమైనటువంటి వ్యవహారాల్లో మనం ఉండకూడదు. ఆత్మ సంబంధమైన వాటిలో మనం ఉండి వారి జీవితాలను కట్టి వారిని ప్రభులో స్థిరపరచాలని దేవుని ఉద్దేశం. దేవుని కొరకు బ్రతికే అవకాశం వస్తే నమ్మకమైన వారిగా బ్రతకాల. దేవుని కొరకు ఇతరులను బ్రతికించే అవకాశమే కనుక వస్తే వారి పట్ల కూడా అటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. అప్పుడు మనం దేవునిలో ఎంత తగ్గించుకుని ఎంత వినయంతో ఉన్నామో ప్రజలు కళ్ళారా చూడగలిగినప్పుడు దేవుని రాజ్యం కట్టబడుతుంది. అయినా మనకి శ్రీమంతుడగు దేవుడు ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం మోకరిల్లగలిగినప్పుడు ఆయన ద్వారా దేవుడు జరిగించుకునే కార్యాలు మరెన్నో. లోకం వైపు చూడకుండా యేసు ప్రభు వైపు చూస్తూ బల సంబంధమైన వాటి విషయమై మనసు పెట్టక ఆత్మ సంబంధంగా కట్టబడిన వాడిగా మనం ప్రభువులో నమ్మకంగా సాగాలి. ఆయన కొరకు ఒక శక్తివంతమైన సాధనంగా సాగాలి. దేవుని కొరకు బ్రతకడం ఒక గొప్ప, దేవుని కొరకే బ్రతకడం మరొక గొప్ప. ఈ రెండిట్లో ఏది తీసి పాడేదానికి పక్కనట్టు ఖచ్చితంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి దైవికమైన ఆత్మ సంబంధమైన భారం కలిగి మనం ప్రభు సన్నిధానంలో స్థిరం కలిగి
ప్రభు కొరకు ఎదురు చూస్తే అనే రాకడలో ఖచ్చితంగా ఎత్తబడతాం. ఆ ధన్యత భాగ్యం ప్రభు మనకు ఇవ్వాలని ఆశపడుతూ ఈ పర్యటనలో ఎఫెసుకు వెళ్ళి అక్కడ క్షేమ సమాచారాన్ని తెలుసుకుని ఆయనలో సాగటానికి, ఆయన కొరకు బ్రతకటానికే సిద్ధపాటు కలిగి ఉండటం కొరకే ఉంటే ప్రభు సన్నిధానంలో ఎటు విధంగా ఆనందించగలుగుతాం, ఎటు విధంగా వాక్యం గ్రహించగలుగుతాం. దేవుని కొరకు మనం బ్రతుకుదాం, దేవుని కొరకు ఇతరులను బ్రతికించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? ఎవరు నశించి పోకూడదనే కదా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, పాపులను రక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, ఎప్పటికీ వచ్చి ఉంటారు. ఆయన సమాధానమును అనుగ్రహించుచూ ఉంటాడు. తిమోతి, నీ విశ్వాసం గాని నీ మంచి మనస్సాక్షి గాని కలవారై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ఆ మహిమ ప్రభావములు కొరత లేని జీవితాలుగా నిర్దిష్టించి నడిపించమని అసమాధానపు క్రియలన్నీ లయపరుస్తున్నాను. నిత్యముగా నీ సమాధానమును, నీ భద్రతను అనుగ్రహించబడి నేటి దినం మన జీవితాలకి ఆత్మీయ ఎదుగుదల కొరకే ఆయనలో నమ్మకంగా సాగుతూ ఆయన కొరకు బ్రతకగలిగిన బ్రతుకుందే అది ఎంతో ధన్యకరమైనది. పౌలు గారు తిమోతికి చెప్తూ, నీ విశ్వాస విషయంలో వాళ్ళతో నువ్వు ఉండి బలపరిచి రావాలి. నీకు శక్తి లేదు, ఆత్మీయ బలం లేదు, కొన్ని దినాలు ఏకాంతంగా సమయాన్ని కేటాయించి దేవునితో గడపండి. బలమైన కార్యాలు మనం చూస్తాం. ఆయన కొరకు బ్రతకడం కాదు, ఆయన కొరకు చనిపోగలిగిన విశ్వాసం ఉంటేనే ఆయన కొరకు ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో, ప్రభువులో స్థిరపరచబడుతూ ఉంటామో, ప్రభు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదని అర్థమైపోతుంది. ఆయన కొరకు మనం ఏదోటి చేయగలగాలి అనే ఒక తపన, ఆరాటం, ఆతృత కలుగుతూ ఉంది. అందుకని విశ్వాస విషయంలో సన్నగిల్లిపోకుండా మంచి పోరాటం పోరాడిన వాళ్ళే పోరాడి తిని అని మంచి మనస్సాక్షి కలిగి ఉండగలగాలి అంటున్నాడు. మనస్సాక్షికి కల్మషం తోసుకుడినట్లుగా ప్రోక్షించబడిన హృదయములను, సంసిద్ధపరచబడినటువంటి జీవితాలను ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కొరకు మనం బ్రతుకుదాం, ఆయనలో బ్రతుకుదాం. దేవుని మాట ప్రకారంగా మనం జీవించగలిగితే ఏ రకమైన శోధనకరమైన స్థితులు కనపడవు. ఆ శోధనలు అది ఎట్టి విధమైనవైనను భరించే శక్తి, ఎదిరించే ఆత్మ సంబంధమైన సామర్థ్యం ప్రభు అందరికీ దయచేసి ఆయన కొరకు ఘనమైన వారిగా నిలబెట్టునుగాక. ఆమేన్.